మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. చౌడేశ్వరి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణపై వేటు పడింది. బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకుని ఆమెను బలవంతంగా వారికి అప్పగించారన్న ఆరోపణలు నిజమని తేలటంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు సీఐను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ హత్యలో తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావటంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమాలకు పాల్పడటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పల్నాడు జిల్లా మాచర్లలో పరువు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. చౌడేశ్వరి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణపై వేటు పడింది. బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డబ్బు తీసుకుని ఆమెను బలవంతంగా వారికి అప్పగించారన్న ఆరోపణలు నిజమని తేలటంతో జిల్లా ఎస్పీ కృష్ణారావు సీఐను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ హత్యలో తల్లిదండ్రులతో పాటు సీఐ పాత్ర కూడా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడి కావడంతో ఈ కఠిన చర్యలు తీసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమాలకు పాల్పడటంతో అధికారులు కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. శ్రీజ, ఏదైతే గత నెలలో మాచర్లలో ఒక చౌడేశ్వరి అనే అమ్మాయి తన మనసుకు నచ్చిన నాగరాజ్ అనే అబ్బాయితో ప్రేమ వివాహం అయితే ప్రేమ వివాహం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ ప్రేమ వివాహంతో కాస్త తల్లిదండ్రులు అయితే మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో తన కూతురు ఇంట్లో ఉన్న బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పి తండ్రి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ కంప్లైంట్ రీత్యా సిఐ ఆ అమ్మాయిని, తన భర్తని, ఆ అమ్మాయిని ఇద్దరిని స్టేషన్ పిలిపించడం అయితే జరిగింది. పిలిపించిన సిఐ ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత 4 రోజుల పాటు మీ ఇంట్లో ఉండాలా, ఉన్న తర్వాత మళ్ళా నీ భర్త దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పి సిఐ ఆ అమ్మాయిని అయితే తల్లిదండ్రులతో పాటు ఇంటికి పంపించడం అయితే జరిగింది. అయితే తల్లిదండ్రులతో పాటు ఇంటికి వెళ్ళిన చౌడేశ్వరి గత నెల 18వ తారీఖున అనుమానాస్పద మృతి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే అసలు ఏదైతే గత నెల 18వ తారీఖు అమ్మాయి చనిపోవడం జరిగిందో ఆ చనిపోవడానికి సంబంధించి అనేక అనుమానాలు అయితే లేవనెత్తారని కూడా చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఆ అమ్మాయి డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఆ పోస్ట్ మార్టం లో మాత్రం ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోలేదు, ఎవరు బలవంతంగా చంపారని చెప్పి నిర్ధారణ కావడంతో ఏదైతే మాచర్ల సిఐ ఆ తల్లిదండ్రులను ఇద్దరిని అదుపులో తీసుకొని విచారించడం అయితే జరిగింది. విచారణలో అయితే తన తండ్రి తన కుమార్తెను చంపాడని చెప్పి బయటకి రావడం అయితే జరిగింది. అయితే అంత కసాయిగా మారినటువంటి తండ్రి తన కుమార్తెని తనకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వల్లే చంపానని చెప్పి అతను ఒప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఏదైతే సూసైడ్ కేసుగా మలచడానికి సిఐకి అయితే భారీ మొత్తంలో డబ్బులు ముట్టినాయని కూడా ఆరోపణలు వస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే అసలు ఆ అమ్మాయి తన మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తున్న అమ్మాయిని సిఐ పిలిచి తన తల్లిదండ్రులకు అప్పచెప్పి తన చావుకి ఆ సిఐ కారణం అవడం కూడా మాచర్లలో పెద్ద చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ అమ్మాయిని తన తల్లిదండ్రులకు అప్పచెప్పడానికి సిఐకి అయితే భారీ ఎత్తున డబ్బులు కూడా ముట్టినాయి అని చెప్పి అక్కడ ఉన్న మాచర్లో అయితే చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పల్నాడు ఎస్పీ ఒక ఎంక్వైరీ వేయడం కూడా జరిగింది. ఆ పల్నాడు ఎస్పీ చేసిన ఎంక్వైరీలో తన తండ్రి దగ్గర నుంచి డబ్బులు ముట్టినట్టు నిర్ధారణ కావడంతో ఈ రోజు సిఐని అయితే సస్పెండ్ చేయడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక చిన్న పిల్లని తన జీవనం సాగిస్తున్న అమ్మాయిని సిఐ బలవంతంగా తన తల్లిదండ్రులకు అప్పచెప్పడం వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని, ఆ అమ్మాయిని కన్న తండ్రి చంపడం, ఇది ఏ తల్లిదండ్రులు కూడా అంత అఘాయిత్యానికి పాల్పడరు. కానీ ఆ తండ్రి మాత్రం ఆ సిఐ సపోర్ట్ తీసుకొని ఆ అమ్మాయిని చంపడం అయితే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంత జరుగుతున్నా సరే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఎస్బీ వాళ్ళు అయితే దాని మీద పూర్తిగా ఒక నివేదిక రెడీ చేసి పల్నాడు ఎస్పీకి అయితే చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి కూడా పల్నాడు ఎస్పీ సీరియస్ గా తీసుకొని అసలు ఈ సిఐ ప్రమేయం ఎంత ఉంది ఏందనేది పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అక్కడ ఏదైతే గురిజాల డిఎస్పీకి అయితే చెప్పడం జరిగింది. ఆ గురిజాల డిఎస్పీ దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఒక నివేదిక అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ నివేదికలో సిఐ ప్రమేయం, సిఐ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఉందని చెప్పేసి తన తండ్రి దగ్గర కొంత అమౌంట్ తీసుకున్నాడని చెప్పి నిర్ధారణ కావడంతో ఈ రోజు ఆ సిఐని సస్పెండ్ చేయడం కూడా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ, ఇదంతా
ఇదంతా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈ పరువు హత్య పెద్ద సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ అమ్మాయి చనిపోయిన వారం రోజులకి ఆ అమ్మాయి సూసైడ్ కాదు, డెత్ అని తండ్రి చంపాడని చెప్పి బయటకు రావడం, ఆ బయటకు రావడంతో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులు కూడా ఒకసారిగా ఉలిక్కిపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. ఆ సిఐ ఇంత అఘాత్యానికి ఎలా పాల్పడ్డాడని కూడా కొంతమంది అధికారులు కూడా దీని మీద చర్చించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి మేజర్‌లో ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు స్టేషన్‌కి పిలిపించి తన తల్లిదండ్రులకు అప్పచెప్పకపోతే ఆ అమ్మాయి జీవనం ఆ అమ్మాయి సాగించేది కదా! ఈరోజు ఆ అమ్మాయి బతికుండేది కదా! అని కూడా అక్కడున్న ప్రజలైతే చెప్పుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు శ్రీజ. ఇంత జరుగుతున్నా సరే అక్కడున్న ఏదైతే అధికారికి మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి ఇంటికెళ్ళిన తర్వాత ఆ అమ్మాయికి తల్లిదండ్రులు కనీసం కౌన్సెలింగ్ ఇచ్చి ఆ అమ్మాయికి ఎలాంటి హాని జరగకూడదు. ఆ అమ్మాయి ఎలాంటి హాని జరిగినా మీ మీద తక్షణమే కేసు కడతానని చెప్పి కనీసం కౌన్సెలింగ్ కూడా ఇవ్వకుండా ఆ అమ్మాయిని తన తండ్రితో పంపియటం ఇది చాలా దారుణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తండ్రి మంచితనంగా తీసుకెళ్ళి తన భార్య, కుమారుడు పొలానికి వెళ్ళిన సమయంలో తన కుమార్తెను నిద్రపోతుండగా ఆ మొహం మీద దిండు పెట్టి చంపడం అయితే జరిగిందని కూడా అక్కడ ఏదైతే పోస్ట్‌మార్టంలో నిర్ధారణ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక సీఐ ఏదైతే తన నిర్లక్ష్యం వల్లే ఇంత జరిగిందని కూడా పల్నాడు ఎస్పీ దీని మీద సీరియస్‌గా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఆ సీఐ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు శ్రీజ. రైట్. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ స్వామి.